రైట్. ఎలా ఉందండి అంటే అప్పుడు కాకి డ్రెస్ పాలనతో అంటే హుకుం ఉండేది, ఇప్పుడు ప్రజల ఆదరణ చూడాలి, అంత చూడాలి, ఆ డ్రెస్కు ఈ డ్రెస్కు చాలా డిఫరెంట్ ఉంటుంది, ఆ మాటలకు ఈ మాటలకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎలా అనిపిస్తుంది? యా, అబ్సల్యూట్లీ. మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్. పోలీస్లో ఉంటే మన చేతిలో చట్టం ఉంటుంది. చట్టం అంటే చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి. చట్టం చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరు అడిగినా ఏం చేసినా టైం మన చేతిలో ఉండేది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయస్థానానికి ప్రజలకు అనుసంధానం చేసేది పోలీసింగ్. సో ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది, చాలా మార్పులు వచ్చినాయి, పెను మార్పులు. ఈరోజు తెలంగాణ ప్రశాంతంగా ఉన్నదంటే చాలా ఎన్నో త్యాగాలు ఉన్నాయి పోలీస్ వాళ్ళవి. సో 100% టైం అనేది నా చేతిలో ఉండే. అప్పుడు ఒక కమిషనర్గా ఉన్నప్పుడు ఎవరు కలవాలన్నా కూడా ముందస్తు టైం తీసుకొని కలిసేవారు. ఇప్పుడు ప్రజల చేతిలో ఉన్నాం కాబట్టి ప్రజలు సమయం అనేది లేదు వారికి. ప్రజలకు ఒక నిర్దిష్టమైన టైం ఉండదు. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, వారు ఎక్కడికైనా రమ్మనొచ్చు, లేక వారు ఏది చెప్తే అది వినేంత శక్తి ఓపిక ఉంటేనే ప్రజానాయకుడు అవుతాడు. అంటే ఇప్పుడు అంత శక్తి ఓపిక వచ్చిందంటారా? 100% డౌన్ టు ఎర్త్కి పోయి ప్రజల యొక్క ఏమేమి కష్టాలు ఉన్నాయి, ఏమేమి వారు పడే వేతనాలు ఏంటి. పోలీసులో ఉంటే లిమిటెడ్గా, అంటే మాకు జ్యూరిడిక్షన్ పరిధి ఉంటుంది, ప్లస్ లిమిటెడ్ పీపులే వస్తారు మన దగ్గర. మనకు వచ్చేవాళ్ళు న్యాయం కోసం వస్తారు, లేక బాధితులు వస్తారు, లేదంటే నేరస్తులు ఉంటారు. ఈ ముగ్గురితోనే సంబంధాలు ఉంటాయి. ప్రజలలోకి వెళ్ళినప్పుడు వారికి ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు అంటే జస్ట్ లైక్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు, లేకుంటే ఇంకా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు పోలీసు నేరుగా ప్రజలతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజల మధ్యన ఉండాలి కాబట్టి దీనికి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్.